అన్న, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే తేజస్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అన్న. అన్న, ముఖ్యంగా ఒక బ్రదర్ అడిగారు నన్ను, అయితే పేరు మెన్షన్ చేయొద్దన్నారు. అందుకే నేను పేరు చెప్పట్లేదు. అయితే ఆయన ఏమని అడిగారంటే, కొన్ని సంఘాల్లో రొట్టె అనే దాన్ని ఒక రేఫర్ రూపంలో ఇస్తున్నారు. ఒక పేపర్ టైప్ లో ఉంటుంది, చాలా పలచగా ఉంటుంది అనమాట. ఇలా గాలికి ఎలా అంటే ఎగిరిపోతుంది. ఆ రూపంలో ఇస్తున్నారు రొట్టె. ఇది వాక్యానుసారమైన? అదొక ప్రశ్న. మరొకరు అడిగిన ప్రశ్న ఏంటంటే, కొన్ని సంఘాల్లో బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళ మీద వేరే పని మీద లేదా ఏదైనా వివాహ కార్యక్రమానికి లేదా ఇంకేదైనా ఫంక్షన్ కి వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊర్లో 2-3 రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు సాధారణంగా క్రైస్తవులు ఎవరైనా ఏమనుకుంటారంటే ఆ దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్దాం అని అనుకుంటారు. ఎందుకంటే ఆరాధన క్రమాన్ని పోగొట్టుకోవడానికి ఎవరో ఇష్టపడరు కనుక ఆ వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంఘపు వారు ఏం చేస్తున్నారంటే, మీరు బాప్తిసం మా చర్చిలో తీసుకుంటేనే మీకు మేము రొట్టె రసం ఇస్తాం, అక్కడ తీసుకుంటే మేము, ఇటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. రీసెంట్లీ నేను కూడా ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఒక సంస్థ వారు, పేరు చెప్పచ్చో లేదో నాకు తెలియదు, ఒక సంస్థ వారు ఆ సంస్థ వారు ఏం చేస్తున్నారంటే బర్త్డే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకున్న ఆచారం ఏంటంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళకి రొట్టె రసం ఇవ్వడం మాత్రం అదొక ఆచారం వాళ్ళకి. సో అలా వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాను. రొట్టె రసమే కదా కార్యక్రమంగా మనం అంతా కూడుకున్నప్పుడు రొట్టె రసం తీసుకోవడంలో ఏ తప్పు లేదు కదా, అది కూడా వాక్యానుసారమే కదా అన్నట్టుగా వెళ్తే, లేదండి ఇందులో రక్షణ పొందితేనే, ఈ సంఘంలో రక్షణ పొందితేనే మేము ఇస్తాం, లేకపోతే మేము. సో ఇటువంటి సిద్ధాంతాలు లేదా ఇటువంటి విధానాలు వాక్యానుసారమైన? వాక్యం దీన్ని సమర్థిస్తుందా అనేది అనిపైన మాకు పూర్తి వివరణ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. ఓకే డన్. ఓకే డన్. ఇక్కడ మీరు మూడు విషయాలు ఇక్కడ మీరు ప్రస్తావన చేశారు. ఒకటి రొట్టె గురించి, 2 వేరే సంఘాల్లో ప్రభు బల్లలో మనం పాల్గొవచ్చా అని 3 విషయాలు, 3 వేరు సందర్భాలకి వేరు సంఘటనలకి సంబంధించింది. రైట్, ముందు మనం ఆలోచిద్దాం. అవును, కరెక్టే. వ్రాఫర్స్‌లా ఉంటాయి, రౌండ్‌గా ఉంటాయి, సన్నగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఈ విధమైన రొట్టె తీసుకోవచ్చా? ఇది వాక్యానుసారమేనా అని చెప్పి చాలామంది సందేహపడొచ్చు. ఓకే. వాస్తవానికి పర్ఫెక్ట్‌గా మనం మాట్లాడుకుంటే రొట్టె ఈ విధంగానే ఉండాలి అన్న పాయింట్, ఈ విధంగా ఉంటేనే ప్రభు బలలో అది ఏర్పాటు చేయాలి, లేకపోతే ప్రభు బలలో అది పెట్టాలి అన్న పాయింట్ ఎక్కడ బైబిల్లో పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ఇలాగే ఉండాలి అని మెన్షన్ చేయలేదు. ఒకవేళ అన్న మనం పర్టికులర్గా వాక్యానుసారంగానే వెళ్ళాలి, 100కి 100% మనం వాక్యానుసారంగానే వెళ్ళాలి అని అనుకుంటే మనం వాక్యంలో ఉన్న దాన్ని బట్టే మనం ముందుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాం, మొన్న ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు అదే చూద్దాం. ఈ వచనం చూడండి ఒకసారి. ఏదైతే వచనం ఉందో ఈ వచనం ఒకసారి చూడండి. యాక్చువల్గా ఈ వచనం అందరికీ తెలిసిందే. ప్రభు బల్ల ఏ రోజైతే ప్రభు వారు ప్రారంభిస్తున్నారో ఆ ప్రారంభం రోజు జరిగినటువంటి సందర్భాన్ని నేను తీసుకున్నాను. ఏముందండి ఇక్కడ ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? పులియని రొట్టెల పండుగ. చదవండి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. దీని తర్వాతే మనకి కనిపిస్తుంది, ప్రభు వారు శిష్యులందరినీ కూర్చోబెట్టి వారు భోజనం చేసిన తర్వాత వాళ్ళకి రొట్టెని చూపిస్తూ, ఇది నా శరీరం, దీన్ని విరవండి, నా రక్తం క్రొత్త నిబంధన అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆయన ఎటువంటి సందర్భంలో ఉన్నాడు అని అంటే, పులియని రొట్టెల పండుగలో
పస్కాను భుజించటానికి యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఇది సందర్భం. పులియని రొట్టెల పండుగలో పస్కాను భుజించటానికి యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఇప్పుడు పులియని రొట్టెల పండుగలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ పులియని రొట్టెలే తినాలి కాబట్టి ఆ రొట్టెనే యేసుక్రీస్తు వారు విరిచారు కాబట్టి వాక్యానుసారంగా మాట్లాడుకుంటే మనము కూడా పులియని రొట్టెలనే చేసుకోవాలి, పులియని రొట్టెలనే విరవాలి. అంత పర్టికులర్గా వాక్యానుసారం చూస్తే ఓకే, పులియని రొట్టెనే చెయ్యాలి, పులియని రొట్టెనే విరవాలి, పులియని రొట్టెనే మనం ఇవ్వాలి. ఓకే, అంటే ఎందుకు ఓకే. ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే దీని గురించిన అంటే మీరు రొట్టెను విరవండి అన్నాడు కానీ అది ఈ రకంగానే ఉండాలని చెప్పి పర్టికులర్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. నచ్చింది. మీకు మీకు ఒక విషయం చెప్తాను. కొంతమంది సంఘాలలో రొట్టెను తయారు చేస్తారు. రొట్టెను తయారు చేసినప్పుడు అందులో పంచదార కూడా వేస్తారు. మీరు గమనించారా? ఆ రొట్టె తిన్నప్పుడు చాలా స్వీట్‌గా ఉంటది. తీయగా ఉంటది. చూసానన్నా. ఆ! ఎందుకు బ్రదర్ ఇందులో మీరు పంచదార కలిపారు అనంటే, దానికి చాలా రీజన్స్ చెప్పాడాయన. రొట్టెను యేసుక్రీస్తు వారి జీవితాన్ని కంపారిజన్ చేశాడు రెండును. హ్మ్. క్షమించండి. రొట్టెను యేసుక్రీస్తు వారి జీవితాన్ని. అంటే యేసుక్రీస్తు వారి శరీరం నలగొట్టబడింది. రొట్టెను కూడా మనం ఇలాగా మనం నలగొట్ట. చేస్తాం కాబట్టి ఇలాగ. అంటే ప్రతి ఒక్కటి ఆయన జీవితంలో ఉన్న శ్రమని, ఆయన కార్చిన రక్తం ఇలా కంపారిజన్ చేస్తూ రొట్టెను తయారు చేశారండి. పాయింట్ ఏంటంటే దేవుడు పర్టికులర్‌గా ఏం చెప్పాడంటే, రొట్టెను తయారు చేసే విధానం కాదు గానీ, ఎందుకు తీసుకోవాలో అది ప్రాముఖ్యంగా చెప్పాడు. రొట్టెను ఇలాగే తయారు చేయాలి అన్న విషయం కన్నా, ద్రాక్ష రసాన్ని ఎలా తీసుకోవాలన్న విషయం కన్నా, అది ఒక్కసారి ప్రభు సన్నిధిలోకి ఎంటర్ అయిన తర్వాత దాని విధి విధానాలు మారిపోతున్నాయి. దాని తాలూకా వాల్యూ మారిపోతుంది. ఆ రొట్టె తాలూకు వాల్యూ అది రొట్టె కాదది. అది ప్రభు శరీరం. అది ద్రాక్షరసం ఓకే. కాదు. అది ప్రభు తాలూకా రక్తం. పాప క్షమాపణ నిమిత్తం ఆయన కార్చినటువంటి రక్తం. అది మనం తీసుకుంటున్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ అది దానికి మనం యోగ్యులమా కాదా? ఆ ప్రభు శరీరాన్ని తీసుకునేంత యోగ్యత మనకుందా లేదా? వారమంతా పాపాలు చేసి, వారమంతా దేవుని మాట వినకుండా, వారమంతా అసలు దేవుని తాలూకు ఆలోచనే లేకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన లేకుండా, ఆదివారం వచ్చేసి ప్రభు దాంట్లో చెయ్యి పెట్టి, ఈ రొట్టె తినేస్తుంటే ఆయనేమన్నాడు? రొట్టె తీసుకుంటున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడా? ఇప్పుడు ఆయన శరీరం అన్నాడు. ఆయన శరీరం పరిశుద్ధంగా ఉంది. ఈ వారమంతా మనం ఎక్కడ పరిశుద్ధంగా ఉన్నాం? ఎందుకు తీసుకోవాలి? పరీక్షించుకుంటున్నారా? అసలు యోగ్యత ఉందా? సంఘంలో ఉన్నోళ్ళే నానా తిట్లు తిడతారు. సంఘాన్ని తిడతారు. ఆ పని బాలేదంటారు. ఈ భోజనం బాలేదంటారు. అది బాలేదంటారు. ఇది బాలేదంటారు. మళ్ళీ ప్రభు శరీరం కావాలి. ఒక ఐక్యత ఉండదు. సంఘంతో సహవాసం ఉండదు. సంఘంలో ప్రార్థనలు ఉండవు. ఏది ఉండదు. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం సంఘానికి అంతే. వస్తారు. వీళ్ళందరూ అర్హులేనా? వీళ్ళందరూ పరీక్షించుకుంటున్నారా? ఏ పరీక్ష తమను తాము పరీక్షించుకోరు. వస్తారు. ప్రభు బలలో చేయి పెడతారు. తీసుకుంటారు. నీ హృదయంలో పరిశుద్ధత లేనప్పుడు, బ్రతుకులో పరిశుద్ధత లేనప్పుడు, ఆ రొట్టె తీసుకుంటుంటే దేవుడు శిక్షించడా? ఈ పాయింట్ దేవుడు పర్టిక్యులర్‌గా చెప్పాడు. బాబు రొట్టె ఏ విధంగానే ఉండు. ఎందుకంటే కాలానికి అనుగుణంగా రొట్టె తాలూకా పరిస్థితి మారిపోయింది. ఇశ్రాయేలీలు చేసుకున్న రొట్టె దాని తాలూకా వేరు. విధి విధానాలు వేరు. ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ అన్నీ వేరు. పేరుకు రొట్టె. రొట్టె కాదనట్లేదు. వాళ్ళు అన్నీ వేరు. ఏమండి? మళ్ళీ యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసరికి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి సుమారు 3000, 4000 డిఫరెన్స్ గ్యాపు. 3000, 4000 సంవత్సరాల గ్యాపు. అవునండి. మళ్ళీ యేసుక్రీస్తు వారు ఆ కాలంలో ఉపయోగించిన రొట్టెలు, ద్రాక్షారసాలు వేరు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి వేరు. సో, కాలానికి మారిపోయింది కాబట్టి దేవుడు పర్టిక్యులర్‌గా ఇలాగే తీసుకోవాలని చెప్పలేదు. బట్ ఒకవేళ మీరు వాక్యాన్ని ఫాలో అయ్యి మేము పులియని రొట్టెనే తింటామనంటే తినండి వెరీ గుడ్. కానీ రొట్టెని ఎంత పరిశుద్ధంగా చేస్తున్నారో అంతకన్నా పరిశుద్ధంగా, పవిత్రంగా, పెర్ఫెక్ట్‌గా ఉండాలి మన బ్రతుకు.
ఆ పాయింట్‌ని దేవుడు చెప్తున్నాడు. ఈ పాయింట్‌ని పర్ఫెక్ట్‌గా అండర్‌లైన్ చేసుకోవాలి. మీరు ఎలాగైనా రొట్టె చేయండి. కాదనట్లే. కానీ వన్స్ ఒకవేళ ప్రభు సన్నిధిలోకి వచ్చేసరికి అది శరీరమే. దాని తాలూకు విలువ మారిపోతుంది. మారిపోతున్నప్పుడు మీరు ఎంత పర్ఫెక్ట్‌గా అందులో చేయి పెడుతున్నారు? ఎంత పవిత్రంగా ఉంటుంది మీ జీవితం అన్న దాని విషయంకే ప్రభువు తీసుకుంటాడు గానీ, రొట్టెని మీరెలా చేశారో, ద్రాక్షారసాన్ని అలా చేశారని చెప్పి ప్రభువు మిమ్మల్ని ప్రశ్నించడు. ప్రభువు ప్రశ్నించేది మీ బ్రతుకును, మీ హృదయాన్ని, మీ తాలూకు ఆత్మీయతని, వగైరా, వగైరా విషయాలు ప్రభు ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి భయపడండి. అంతేగాని రొట్టె ఇది అయితే పర్టిక్యులర్ అయితే కాదు. ఎందుకంటే మనకెక్కడ అది కనిపించలా. వాక్యంలో కనిపించలేదు. రొట్టె ఉండాలి, ద్రాక్షారసం ఉండాలన్నాడు గానీ, పర్టిక్యులర్‌గా ఇలాగే ఉండాలని మాత్రం ఎక్కడ చెప్పలేదు. సో, అది వేఫర్స్ అయినా పర్వాలేదు, రొట్టె అయినా పర్వాలేదు, తీయగున్నా పర్వాలేదు, చప్పగున్నా పర్వాలేదు, ఉప్పేసినా పర్వాలేదు, వాటెవర్ ఎలాగేసినా పర్వాలేదు. మనం అది తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. అంతే. ఏవండి? అది రొట్టె రైట్. కాదు, కేవలం దేవుని శరీరం మాత్రమే. అది అని దేవుని వివేచించాలి. సన్నిధిలోకి వచ్చిన తర్వాత. అంతే. ఖచ్చితంగా మనం అలాగే అనుకోవాలి. మీరు చెప్పింది ఏదైతే ఓకే. విషయం ఉందో, పాయింట్ మన బుర్రలో అదే ఉండాలి. బాబు ఇది ప్రభు శరీరం. ఇతను పరిశుద్ధంగా ఉన్నాడు. మనం వారమంతా పాపాలు చేసి రావచ్చు. తీసుకున్నప్పుడు ఇది ప్రభు శరీరం. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన దేవుని కోసం పనిచేశాడు. మనం కూడా దేవుని కోసం పనిచేయాలి. ఈ పాయింట్ బుర్రలో పెట్టుకొని తింటున్నారా ఎవరైనా? అదండి ముఖ్యం. అది ముఖ్యం. అది ఇంపార్టెంట్. అంతేగాని రొట్టె ఎలా తయారు చేసాం, ఎవరు ఎలాగిచ్చారన్నది పాయింట్ కాదు. పాయింట్ ఎందుకంటే కాదనంటే ఎంత దేవుడు ఎంత చెప్పండి. వాక్యానుసారమైనప్పటికీ కూడా రొట్టె తయారు చేయడంలో పంచదార ఏమని కూడా బైబిల్ ఎక్కడా చెప్పలేదు. బట్ చెప్పలేదు. నేడున్న సంఘాల్లో చాలా మంది రొట్టె చేసే విధానం ఏంటంటే, మేము కూడా క్రైస్తవ కుటుంబం కనుక మేము దైవజనులుగా కొన్నిసార్లు రొట్టె ప్రిపేర్ చేసేటప్పుడు షుగర్ వేస్తాం. మరీ టూ మచ్ కాదు కానీ కొంత షుగర్ వేసి దాన్ని కలిపి అవును. చక్కగా దాన్ని పొయ్యి మీద కాలుస్తాం. ఒక మందంగానే చక్కగా కాలుస్తాం. తగ్గ ఒక అవును. ముక్క వేయించుకుని తగ్గ తింటారు. సో అది అవును. ఇబ్బంది కాదు కానీ అది వన్స్ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అది దేవుని శరీరంగా మనం భావించాలి. అంతే. అది దేవుని రక్తంగా మనం భావించాలి. అది ముఖ్యం. అది ముఖ్యం. ఎందుకంటే కొన్ని పెద్ద సంఘాలు ఉన్నాయండి. వాళ్ళు రొట్టె తయారు చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. సుమారు ఒక 500 మందికి లేదా 1000 మందికి చేయాలంటే అంతమందికి ఆ రొట్టెని స్ప్రెడ్ చేయాలి. అంతమందికి ఇవ్వాలంటే చాలా కష్టం అది. అవును. సో కనుక కొన్ని సందర్భాల్లో ఆ విధంగా చేసుకోవడంలో ఏ తప్పు లేదు అని మీరు చక్కటి వివరణ ఇచ్చారు. అందుని బట్టి చాలా సంతోషం. అయితే కింద ఉన్న పాయింట్స్ కూడా కొంచెం మిగిలిన 2 క్వెషన్‌లు కూడా ఆన్సర్ చేయాలి. ఆ! చెప్పండన్న. డన్. మరొక ప్రశ్న అడిగారు. ఒకసారి అది రిపీట్ చేయండి. ఓకేనా? అంటే కొన్ని సంఘాలలో కొంతమంది వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు లేదా వేరే యొక్క ప్రదేశం వెళ్ళినప్పుడు వాళ్ళు ఆరాధన కార్యక్రమాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఆ దగ్గరలో ఉన్న సంఘాలకో లేదా వాళ్ళకి వెసులుబాటుగా ఉన్న సంఘాల్లో వాళ్ళు వెళ్తారు. ఆ సండే అక్కడ కూర్చుంటారు. బట్ అక్కడున్న దైవజనులు గాని, అక్కడున్న సంఘపు వారు గాని వేరే సంఘం వారికి అక్కడ రొట్టె, ద్రాక్షారసం ఇవ్వడానికి ఒప్పుకోరు. డన్. ఇది వాక్యానుసారమేనా? బైబిల్‌లో అంటే ఇది మనుషులు పెట్టిన ఆచారం అండి. ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది హ్మ్. మనుషులు పెట్టినటువంటి ఆచారం. హ్మ్. సంఘ పెద్దలో, లేకపోతే సంఘ కాపరో, లేకపోతే ఆ సంఘ సంస్థల తాలూకు రూల్సో ఏవండీ ఇది దేవుని సంఘం. గట్టిగా మాట్లాడితే దేవుని సంఘం. దేవుని తాలూకా శరీరము. ఈ శరీరంలోనికి మనం వచ్చాం. వచ్చిన తర్వాత అందరూ బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత అంటే ప్రభువే ఎలిజిబుల్ క్యాండిడేట్‌ని చేస్తున్నాడు. నువ్వు ప్రభు బల్లలో పాల్గొనడానికి అర్హుడవు అని వాక్యమే అర్హత ఇస్తుంది మనకి. వాక్యమే ఎలిజిబిలిటీ చూపిస్తున్నప్పుడు ఈ మనుషులు ఎందుకు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లా. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 అని ఒక కారణం చెప్పొచ్చు. ఏమండి ఆ సంఘంలో ఇచ్చినటువంటి బాప్తిస్మం తప్పండి అని అనొచ్చు. నాకు దీనికి కూడా ఒక తెలిసి పాయింట్ యాడ్ చేస్తానన్నా. దీనికి కూడా ఒక పాయింట్ యాడ్ చేస్తాను. చేయండి. ఎందుకంటే నేను కూడా కొందరు వ్యక్తులకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వడానికి నేను అభ్యంతరపడ్డాను. ఎందుకంటే కొంతమంది సంఘానికి రారు.
అంటే ఏదైనా విజిటర్స్ కింద ఊరికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ సంఘాల పరిస్థితులు తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళ సంఘానికి వెళ్ళరు. ఎప్పుడో వాళ్ళకి పెళ్లి టైంలోనో పెళ్లి బాప్తిస్వాలని కొన్ని ఉంటాయి అన్న మా ఏరియాలో. హ్మ్. ఎలా ఉంటదంటే ఆ పెళ్లి టైంలో అతనికి దేవుని కోసం తెలీదు, రక్షణ కోసం తెలీదు. అతను మామూలుగానే బతికేస్తాడు, అన్నీ చేసేస్తాడు. ఎప్పుడో నెలలో మొదటి ఆదివారం మాత్రం వచ్చి సంఘానికి వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసుకునే వ్యక్తులు ఉంటారు. హ్మ్. ఎందుకంటే మన ఆపోజిట్ సైడ్ కూడా వెర్షన్ ఆలోచించాలి కదా! దాన్ని కూడా పాయింట్ చెప్తున్నాను. సో అవును. అలాంటి వ్యక్తులకు ఎందుకంటే పక్క ఊర్లో కొన్ని సందర్భాల్లో తెలిస్తే ఇతను ఎలా ఉంటాడు కదా! సో ఏ విధంగా మనం ఇస్తాం? మనకు కూడా ఇందులో ఏమన్నా ఇబ్బందికరమే కదా! మనం ఇవ్వాలంటే మనసు ఒప్పదు కదన్నా! సో ఇలాంటి అవును. సందర్భాల్లో కూడా ఎలా వ్యవహరించాలి? ఎలా వ్యవహరించాలంటే ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, హ్మ్. సంఘాలు హ్మ్. ప్రభు బల్ల తాలూకా ప్రాముఖ్యత ఎవరు వివరించట్లేదండి. హ్మ్. బాప్తిస్మం తీసుకున్నారు. సరే, ఇంకా అతను ప్రభు బలలో పాల్గొనడానికి అర్హుడు అని చెప్పి అనుకుంటున్నారు గానీ, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నుంచి అతని జీవితం లెక్కల్లోనికొచ్చేస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసులు అవి జీవింపజేయాలి. ప్రతి ఒక్క విశ్వాసుల తాలూకా హృదయాలకు అవి చొప్పించాలన్న పాయింట్ సంఘాలు విడిచిపెడుతున్నాయి. అలా విడిచిపెట్టటం వలన ఏమవుతుందనంటే, ఇగో ఇలా పెళ్ళికి తీసుకున్నటువంటి బాప్తిస్మాలు, లేపోతే ఏదో ఒక రకరకాల కారణాలు తీసుకున్న బాప్తిస్మాలు తప్ప, బాప్తిస్మం యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే వారి హృదయంలో ప్రభువుని రక్షకుడుగా స్వీకరిస్తారో, ఎవరైతే వాళ్ళు వాక్యంలో చెప్పబడిన విధంగా బాప్తిస్మం తీసుకుంటారో, వాళ్ళు ఎలిజిబులే. వాళ్ళు ప్రభు బలలో పాల్గొనడానికి ఎలిజిబులే. అయితే ఆల్మోస్ట్ మన తెలుగు 2 రాష్ట్రాల్లో 90% బాప్తిస్మాలన్నీ వాక్యానుసారంగానే జరుగుతాయి. ఇంతవరకు బాప్తిజం విషయంలో ఎక్కడో జెండా కింద నుంచో, లేకపోతే ఇలా నీళ్లు చిలకరింపో, లేకపోతే రకరకాలుగా శవాలకు బాప్తిస్మాలు ఇచ్చేయడాలు, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి తప్ప 90% సంఘాలన్నీ వాక్యానుసారంగానే ఈ బాప్తిస్మం విషయంలో ముందుకు వెళుతున్నాయి. ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే, మెయిన్‌గా చెప్పొచ్చేదేంటంటే, ఒక వచనాన్ని మనం చూద్దాం. ఈ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 5 వచనం. ప్రభువు ఎఫెసీ ఒక్కడే. పత్రిక ఇంకా 4 వచనం నుంచి వద్దాం. 4 వచనం నుంచి వద్దాం. ఓకే. ఓకే. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే అని మాట్లాడుతూ 5వ వచనం చూడండి. ఏముందండి అక్కడ? ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం విశ్వాసం ఒక్కటే, ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. బాప్తిస్మం ఒకటే. బాప్తిస్మం ఒక్కటే. హ్మ్. పద్ధతి 100 రకాల పద్ధతులు లేవు. 100 రకాలైనటువంటి పద్ధతులు లేవు. అది ప్రభువుకు సంబంధించిన సంఘమైతే బాప్తిస్మం ఒక్కటే. ఒక్కటే హ్మ్. బాప్తిస్మం. మీరు బైబిల్‌లో ఉన్న వాక్యానుసారమైన బాప్తిస్మం మీరు తీసుకుంటున్నప్పుడు, మీరు ఒక్కసారి తీసుకున్నా ఒకటే, 100 సార్లు తీసుకున్నా ఒక్కటే. ఆ సంఘం నుంచి ఈ సంఘానికి మారినప్పుడు కొంతమంది తీసుకుంటారు. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని ఏనాడో మొదటి బాప్తిస్మం అప్పుడే లెక్కలోనికి తీసుకున్నాడు. మొదటి బాప్తిస్మం అప్పుడే మిమ్మల్ని పరిశుద్ధులుగా కడిగేశాడు. మొదటి బాప్తిస్మం అప్పుడే మిమ్మల్ని దేవుని పిల్లలుగా తన సంఘంలోనికి తీసుకున్నాడు. మీరు ఎన్ని సంఘాలు మారితే అన్ని రకాల బాప్తిస్మాలు తీసుకుంటే తీసుకోండి. కానీ దానివల్ల ఉపయోగం లేదు. ప్రభువుని బాధ పెట్టేవాళ్ళు ఎవరో కాదండి మనమే. ఎందుకంటే బాప్తిస్మం ఒకటే అన్నాడు. 100 రకాల సంఘానికి బాప్తిస్మం అని ఎక్కడ చెప్పాడు ప్రభు? లేదు గదండీ! ఖచ్చితంగా ఇది మనుషుల ఆచారం అని ఎందుకు చెప్పాను? మనుషుల తాలూకా పద్ధతే. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో సంఘాలు నాకు అర్థం కావట్లేదు గానీ, ఈ విధంగా వ్యవహరించడం సంఘాలు బాధాకరమైన విషయం. ఒకవేళ మీకు అతని బాప్తిస్మం మీద డౌట్ ఉంటే పక్కకి తీసుకొని వెళ్ళి అడగండి. బ్రదర్, మీరు బాప్తిస్మం ఏ విధంగా తీసుకున్నారు? మీ హృదయంలో ప్రభువుని రక్షకుడిగా స్వీకరించారా? ఏవండీ? మారు మనసు పొందారా? అడగండి. ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడగండి.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నారు. ప్రతిది వాక్యంలో రోమపత్రికలో ఉన్న విషయాలు, మత్తయి సువార్తలో ఉన్న విషయాలు, ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని విషయాలు అడగండి. మీరు అతను వాక్యానుసారంగా తీసుకున్నాడు అనిపించినప్పుడు మీరు అతనికి ఇవ్వండి. అతనికి ఇవ్వండి. ప్రభు బలలో పాల్గొనే అవకాశం ఇవ్వండి. లేదు ఒకవేళ అతను అలా ఒకవేళ ఆ! ఒకవేళ చిన్న మాట బ్రదర్. ఒకవేళ ఆ బాప్తిస్మం తీసుకున్నాను, లేదు నేను కరెక్ట్ గానే తీసుకున్నాను అని అంటున్నాడు. రేపు ఏదైనా శిక్షా విధి వస్తే అతనికే వస్తుంది తప్ప మనకు రాదు కదా! రాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సేవకులు ఆపే విధానాలు ఏ విధమా ఆపినా కూడా, ఈ విధంగా ఆపినా లేదు వాళ్ళకి మా సంఘంలో తీసుకోలేదు కాబట్టి మేము ఇవ్వమని ఆపటం కూడా, ఒకవేళ అతను తీసుకున్నా కూడా అతను యథార్థంగా జీవించకపోతే, రక్షణ సిద్ధాంతాన్ని మర్చిపోతే అతనికి ఆ శిక్షా విధి ఉంటుంది తప్ప ఇచ్చిన దైవజనుడికి ఎటువంటి ప్రమాదం గాని, ఏ ఇబ్బంది మాత్రం ఉండదు. మీకదే చెప్పానండి. మీకదే హ్మ్. చెప్పా. హ్మ్. సంఘము ఇంకా చెప్పాలంటే వస్తున్న విశ్వాసుల పట్ల సంఘ కాపరి గారికి అవగాహన అనేది ఉండాలి. ఏమంటే ఓకే. వాళ్ళు దేవుడు వాళ్ళని ఏమని చెప్పాడు? వాళ్ళని ఆహ్, గొర్రెలు అన్నాడు. హ్మ్. అవునా? ఏ గొర్రె ఎలా ఉంటుందో, ఏ గొర్రె ఎలా తింటుంది, ఏ గొర్రె ఎప్పుడు పడుకుంటుందో మేపేవాడికి ఐడియా ఉండాలి. ఉండాలి. గొ నిజంగా వస్తున్నారు, ఫ్లో వస్తుంది, ఫ్లో ఎళ్ళిపోతుందనంటే దేవుడు పట్టుకుంటాడు. కాపరిని కూడా పట్టుకుంటాడు. ఇటిక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వన్ అంటే సైడ్ కాదు. నేను ఈ ప్రశ్న అడిగింది సంఘంలో విశ్వాసుల కోసం కాదన్నా. మనం ఆ! ఇందాక ఈ సెకండ్ క్వెషన్‌లో అర్థం ఏంటంటే, బయట విశ్వాసులు లేదా నేను చెప్పాను కదా! బయట ఊర్ల నుంచి వేరే సంఘానికి ఒకవేళ విశ్వాసులొస్తే, ఇప్పుడు చాలా సెలవు దినాల్లో ఏం చేస్తారంటే, అమ్మగారింటికి గాని, అత్తగారింటికి గాని వెళ్తారు. అప్పుడు క్రైస్తవులైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ దగ్గరలో ఉన్న సంఘాలకు లేదా కొంచెం వాక్యానికి దగ్గరగా ఉన్న సంఘాలకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు. లేదా వాళ్ళ డినామినేషన్‌కి ఏదన్నా దగ్గరగా ఉన్నది ఏదైనా ఉంటే ఎళ్ళిపోతారు. అది వేరు. అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఏదైనా ఇండివిడ్యువల్ సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ రొట్టె ద్రాక్షారసం ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. ఇవ్వట్లేదు. దానిపైన నాకు వివరణ కావాలని కోరారు. ఇ ఇ ఇవ్వట్లేదు అనంటే బ్రదర్ వాళ్ళ ఆత్మీయ జీవితం అనేది ఉట్టిపడుతుందనుకోండి. హ్మ్. వాళ్ళకివ్వచ్చు. అంటే తెలిసిపోతది కదా! ఇప్పుడు ఒక అవునండి. పాస్టర్ గారికి తెలిసిపోతది. చూపులోనే తెలిసిపోతది. హ్మ్. వీళ్ళు రెగ్యులర్ క్యాండిడేట్సా? లేపోతే ఏదో హ్మ్. విజిటర్సా అన్నది తెలిసిపోతది. హ్మ్. వాళ్ళ మాటల్లో తెలిసిపోద్ది, వాళ్ళ పాటలో తెలిసిపోద్ది, వాళ్ళ ప్రార్థనలో తెలిసిపోతది, వాళ్ళ బైబిల్ చదివే విధానంలో తెలిసిపోద్ది, వాళ్ళు నడుచుకునే విధానంలో తెలిసిపోద్ది. ఓకే. వీళ్ళు రెగ్యులర్ క్యాండిడేట్సే. వీళ్ళు మన ఊరొచ్చి విజిటర్స్‌గా ఉన్నారు గాబట్టి, సో, వాళ్ళకి ఇవ్వచ్చని ఒక అభిప్రాయం తీసుకోండి. లేదు చూపులోనే వీళ్ళు ఏదో నామకే వాస్తే వచ్చే సేవకులు వచ్చే విశ్వాసులు అప్పుడప్పుడు నిజంగా విజిటర్స్ మన ఊరికి విజిటర్స్, సంఘానికి కూడా విజిటర్స్ అంటే మాత్రం కొంచెం హ్మ్. ఆలోచించండి. మీరు ఇవ్వటానికి వెనకైతే ఆడొద్దు. వెనకైతే ఓకే. తీసుకోవద్దు. ఎందుకంటే ఓకే. వాళ్ళు తీసుకోలేనందుకు వాళ్ళకి శిక్ష ఉంటది. ఇవ్వనందుకు మనకు కూడా ఉంటది. ఓకే. కాబట్టి ఆ విషయంలో ఆలోచించి అడుగేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఓకే అండి. ఆలోచించి అడుగేయండి. నేను మీకే కాదు చెప్తున్నా. అందరికీ చెప్తున్నా. ప్రతి ఒక్క సేవకుడికి చెప్తున్నా. ప్రభువు బలలో పాల్గొనే వాళ్ళు విశ్వాసులైతే, వాళ్ళు ఆలోచించకుండా ప్రభు బలలో చేయి పెడితే వాళ్ళకి శిక్షా విధి ఉంటుంది. అది వాక్యంలోనే మనకు తెలిసిపోయింది. అలాంటప్పుడు ఇచ్చేటప్పుడు మీరెందుకు వెనకాడుతున్నారు? మీరెందుకు ఆ శిక్షా విధిలో మళ్ళీ మీరెందుకు పాల్గొంటున్నారు? మీ పద్ధతి దేవుడు మీకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మీరు చేయండి. వాళ్ళకిచ్చిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళు శిక్షార్హులవుతారు. ఇక్కడ నేను చెప్పొచ్చేదేంటంటే, ఇప్పుడు ఈ సంఘం ఊరికి సంఘాల్లో ఏ ఊరికెళ్తే ఆ ఊర్లో బాప్తిస్మం తీసుకోవాలంటే అది చాలా తప్పు పద్ధతని నేను పాయింట్ ఔట్ చేసి చెప్తున్నా. అవును. ఒకసారి తీసుకున్నా, 100 సార్లు తీసుకున్నా బాప్తిస్మం ఒకటే కాబట్టి మీరు ఎన్ని సార్లు తీసుకున్నా ఒకటే బాప్తిస్మం చెల్లుతది. అది దేవుడి దగ్గర. అండ్ మూడో విషయం ఏంటంటే, ఇతర సంఘాలకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదనంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర శిక్షార్హులు. ఓకే. గమనించుకోవాలి. ఆ! ఎందుకనంటే వాళ్ళకి ఎలాగా శిక్ష ఉంటుంది. అకార్డింగ్ టు ద చాప్టర్ 11 మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయం 27 వచనం ప్రకారంగా వచనం ఒకవేళ కింద మీద అవ్వచ్చు. కానీ ఆ అధ్యాయంలో ఉన్న విషయాల ప్రకారంగా విశ్వాసి అనాలోచనగా, అయోగ్యంగా తనను తాను పరీక్షించుకోకుండా ప్రభు బలలో చేయబడితే శిక్షార్హుడు. కానీ హుహు. ఎప్పుడైతే దీనికి మళ్ళీ
సంఘ కాపరి గాని ఇచ్చే ప్రభు బలి ఇచ్చేవారు గాని శిక్షార్హులు కాకుండా ఉండడానికి జాగ్రత్త పడండి అన్నది నా పాయింట్. ఓకే అండి. ఇంకా చాలా నెక్స్ట్. చక్కటి వివరణ ఇచ్చారన్న. నెంబర్ 1 ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దైవజనుడు ఎక్కడ కూడా సంకోచించకూడదు. ఏదైనా లోపంతో అవిధేయతతో ఆ వ్యక్తి తీసుకుంటే ఆ శిక్షా విధి ఆ వ్యక్తి వరకే పరిమితం కానీ దైవజనుడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సొంత సంఘం విషయంలో అతనికి ఇవ్వాలా లేదని దైవజనుడు ఒక యోచన చేసుకోగలడు, ఒక అంచనా వేయగలడు. కానీ బయట వాళ్ళు ఎవరైనా చుట్టరికంగా వచ్చి ఆ సంఘంలో పాల్గొంటే మాత్రం డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇస్తే ఒకవేళ, ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ జీవితం మనం అంత పరీక్షించలేము. చూపు ద్వారా కొంత మాత్రం పరీక్షించినప్పటికీ కూడా అంత లోతైన వివరణలోకి మనం వెళ్ళాం కనుక ఆ విషయంలో మనం ఏ అభ్యంతరం లేకుండా ఇవ్వచ్చు. ఎవరు కూడా అలాంటి అభ్యంతరాలు పెట్టడం అనేది మనకు మంచిది కాదు కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇంకెవరైనా ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న వీక్షకులు ఎవరైనా ఉంటే మీ ప్రశ్నలు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే గనక మీకు వాక్యానుసారమైన వివరణ ఇస్తాం. ఇది ఏ సంస్థకు లేదా ఏ సిద్ధాంతాలకు కట్టుబడింది కాదు కనుక కేవలం బైబిల్ ఏం చెప్తుంది లేదా బైబిల్ ఏ విధంగా మనకు బోధిస్తుంది ఆ విధమైన సమాధానాలు వస్తాయి తప్ప ఎటువంటి సిద్ధాంతాలకు ఎటువంటి సంస్థలకు అనుగుణమైన కార్యక్రమం కాదు కనుక వీక్షకులు ఎవరైనా కూడా మీ ప్రశ్నలు వెంటనే మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. వెంటనే దానిపైన మేము సంక్షిప్త వివరణ చేసి ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాం. అన్న వందనాలు మరొకసారి. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇంకేదో క్వశ్చన్ ఉండిపోయింది అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే అన్న ఇందులోనే క్లియర్ చేస్తారు మీరు. క్లియర్ చేస్తారు. ఓకే ఓకే సరే, ఇంకా ముగింపులోనికి వెళ్ళిపోదాం మనం. ఓకేనా, ముగించేస్తారా? నన్ను ముగించమంటారా? ముగించేసింది. రైట్. మీకు ఏమైనా చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా డౌట్లు ఉన్నా మళ్ళీ మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఒకవేళ నా వాక్యం నేను చెప్పినటువంటి మాటలు కానీ నేను చూపించినటువంటి వాక్యాలు కానీ నేను చెప్పిన విధానం కానీ నచ్చకపోతే తప్పనిసరిగా మీ ప్రేమపూర్వకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఖండించడం అనేది నేను దాన్ని స్వీకరిస్తున్నాను. ప్రేమతో వాక్యాన్ని ఆస్వాదించండి. ప్రభు చెప్పినటువంటి విధానంలో మనం పరిగెత్తడానికి సిద్ధంగా ఉందాం. చెప్పినటువంటి సోదరులు షాలేం గారు చెప్పినటువంటి ఫోన్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కానీ లేకపోతే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్లో ఉన్నటువంటి మొదటి కామెంట్లో కానీ పెట్టడం జరుగుతుంది. మీరు చాలా ఫ్రీగా మీ తాలూకా క్వశ్చన్ని మీరు పంపించవచ్చు. అది వాయిస్ రికార్డ్ అయినా కానివ్వండి, లేకపోతే మీరు టైప్ చేసైనా పంపించవచ్చు. మీ పేరు, మీ ఊరు, మీ సంఘం, మీ ప్రశ్న మీరు పంపించండి. మేము ఫ్రీగా స్వేచ్ఛగా మీ తాలూకా పేరుని చెబుతూ మీ క్వశ్చన్ మేము ప్రభు చెప్పినటువంటి విధంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ వందనాలు, అందరికీ సెలవు. తిరిగి మరొక ప్రశ్న కార్యక్రమంలో మనం కలుసుకుందాం. వందనాలండి షాలేం గారు.